హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ వ్లాగ్ 62. ఈ రోజు మనం మాటేరు వెళ్ళబోతున్నాం అనమాట. మాటేరు మధ్యలో వెళ్ళేటప్పుడు జనాపురం తగులుతుంది. అలాగే చిన్న చిన్న ఊర్లో జనాపురం తర్వాత డైరెక్ట్ గా మాటేరే. ఇంకో ఈ రోడ్ వేసారు ఫ్రెండ్స్. అప్పుడు గవర్నమెంట్ ఎక్కాక అక్కడ వరకే రోడ్ వేసారు. మరి ఈ రోడ్ లో ఉన్న చెట్లు అన్ని కొట్టేశారు, కానీ ఈ రోడ్డు ఎందుకు ఎక్స్టెన్షన్ చేయలేదు, ఈ మొక్క ఎందుకు ఇలా వదిలేసారో మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి మాటేరు ఆ హెచ్పి పెట్రోల్ బంక్ ఎక్కే వరకు కూడా మనకి రోడ్ అయితే చిన్నగా ఉంటది. ఈ రోడ్ వేసిన తర్వాత ఈ రోడ్ బాగా రద్దీ అయిపోయింది అనమాట. మీకు మొత్తానికి అక్కడికి వెళ్ళి ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ప్రస్తుతానికి అయితే మీరు డైలీ వాకింగ్ చేద్దాం. డైలీ వాకింగ్ చేసి గ్రౌండ్ మాటేరు గ్రౌండ్ చూపిస్తాం అనమాట. ఓకేనా? మిగతాదంతా అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఈ బండి మీద వెళ్తున్నప్పుడు ఎయిర్ వాయిస్ కి ఉంటది కాబట్టి స్కిప్ చేస్తాను అక్కడి నుంచి. ఈ రోడ్ నుంచి వెళ్ళాక హెచ్పి బొంగ దగ్గర నుంచి రోడ్ ఎంత వెడల్పు అయ్యిందో, మళ్ళీ అక్కడ చాలా కొంతకాలంగా మనకి రోడ్ అయితే బాగోలేదు. దానికైతే సిమెంట్ రోడ్ వేసారు. ఇప్పుడు వేసిన కాడి నుంచి ఆ రోడ్ అయితే బాగుపడింది. అక్కడికి వెళ్ళాక మొత్తం వీడియో తీసి చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ రోడ్డు ఇదిగోండి. ఇక్కడ నుంచి రోడ్డు పెద్దదవుతుంది అనమాట. మళ్ళీ ఇంకోండి హెచ్పి బొంగు దగ్గర నుంచి ఈ రోడ్ నుంచి మొత్తం పెద్దదవుతుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా మాటేరు వెళ్ళిపోవచ్చు. ఇది మాటేరు ఇంకా దగ్గరకు వచ్చినట్టే. ఈ మధ్యలో మీకు చిన్న చిన్న రెస్టారెంట్లు ఎన్నో ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇలా పాలకొల్లు రోడ్ రెస్టారెంట్లు కావాలంటే ఇవ్వండి, ఇవన్నీ రెస్టారెంట్లే. జ్యూస్ షాపులు, జ్యూస్ పాయింట్లు. ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ సైడ్. ఇప్పుడు సిమెంట్ రోడ్ అయితే ఎక్కుతాం ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఈ రోడ్డు కోసం చాలా మంది ఫైట్ చేశారనమాట. రోడ్డు వేయట్లేదు, రోడ్డు పోలేదు. కనీసం కొంతకాలం వరకు ఈ రోడ్లో ఉన్న వాళ్ళు, రోడ్డు పక్క ఇల్లులు ఉన్న వాళ్ళు దరిద్రం అనిపించారు. ప్రస్తుతానికి ఇది గ్రౌండ్, మేము వెళ్ళి రోజు చేసే గ్రౌండ్ లో వాకింగ్ లాగే కాబట్టి మీకు మాట్లాడే అంత ఫుల్ గా ఎక్స్ప్లోర్ అయితే చేయను. ప్రస్తుతానికి మేము ఆ గ్రౌండ్ ఒకటి వాకింగ్ ఇవన్నీ చూపించాను. ఎక్సర్సైజ్ వాకింగ్ బ్లాగ్ ఒకటే. ఇదిగోండి, ఇదైతే సిమెంట్ రోడ్డు. చాలా కాలం నుంచి దరిద్రంగా ఉంటే ఈసారి వేసారు రోడ్డు. ఇది గవర్నమెంట్ ఎక్కాక వేసారు ఈ రోడ్డు. చాలా అయితే చాలా బాగుంది. మార్టే సెంటర్కి వెళ్ళాక మీకు వీడియో చూపిస్తా ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం మార్టే సెంటర్కి అయితే వస్తాం అనమాట. మనం మార్టే గ్రౌండ్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఎక్కుతాం కదా, ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ కట్ అవ్వాలి. లెఫ్ట్ కట్ అవి కొంచెం కిందకి దిగి మళ్ళీ తర్వాత కొంచెం లెఫ్ట్ కి దిగి మళ్ళీ రైట్ కట్ అవుతే వెంకటేశ్వర స్వామి గుడి పక్క నుంచి రోడ్డు ఉంటది. ఆ రోడ్డు ద్వారా వెళ్తే మనం గ్రౌండ్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. గ్రౌండ్ కి వెళ్తే దారి అదే. ఇంకోసం ఏంటంటే అదే గ్రౌండ్ లో వెంకటేశ్వర స్వామికి తీర్థం జరుగుతుంది. ఇదిగోండి, సెంటర్ నుంచి మనం లెఫ్ట్ కట్ అయ్యాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ కట్ అవ్వాలి. సెంటర్ లో అయితే ఎప్పుడు కొంచెం స్లోగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సెంటర్ అంత మంచిది కాదు. ఎవడో కూడా సడన్ గా అయితే కట్టలు కొడతారు అక్కడ, ఇలాగనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ కట్టాలి ఫ్రెండ్స్. రైట్ కట్ అవ్వితే మనకు స్ట్రైట్ గా వెంకటేశ్వర స్వామి గుడి కనపడుతుంది. ఏ చింటు బ్రో, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. ఇదిగోండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి గుడి. ఇది గుడి, ఇదేమో కళ్యాణ మండపం, ఇది స్కూలు, గవర్నమెంట్ హై స్కూలు, ఇది గ్రౌండ్. తీర్థం జరిగేది ఈ గ్రౌండ్ లోనే. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మొత్తం గ్రౌండ్ అనమాట. ఇక్కడ పెద్దలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి ఈ గ్రౌండ్ లో. ఇది లోకల్ జిమ్ అంటారు దీన్ని. ఇంకా పోతే ఇదిగోండి గ్రౌండ్ లుక్ మొత్తం అలా ఉంటది. ఇక్కడ బాస్కెట్ బాల్ కి సంబంధించిన ఎమ్మెల్యే కప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. టోర్నమెంట్లు ఆడతారు, డిస్ట్రిక్ట్ వైజ్, డివిజన్ ఇవన్నీ ఆడుతూ ఉంటారు. గ్రౌండ్ మొత్తం ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి, 5x లో పెట్టి. ఇదిగోండి, గ్రౌండ్ అయితే చాలా పెద్దది. దీంట్లోనే మనకి వెంకటేశ్వర స్వామి తీర్థం చేస్తారు అనమాట. తీర్థం అంతా ఎక్కడ జరుగుతుంది, గుడి అయితే అక్కడ ఉంది. మీకు ఆ వంతెన పైన ఉన్న గుడి ఏమో అయ్యప్ప స్వామి గుడి. ఇదిగోండి, ఇక్కడ ఇప్పుడైతే ఖాళీగా ఉంది. కాసేపు ఉంటే ఇంకా జనం వస్తారు అనమాట. కూర్చోడానికి అయితే ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి. సాయంత్రం మాటలు ఇక్కడికి వచ్చి అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు. ఇక్కడి నుంచే కాదు, చుట్టుపక్కల వాళ్ళే కాదు,
ఈ ఊరికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఏదైతే ఆనుకుని ఉంటాయో అలాగా ఈ సైడ్ ఏమో కాలువ, అది బ్రిడ్జ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇంకోండి ఎమ్మెల్యే కప్ అన్నాను కదా, అక్కడ మీకు పోస్టర్ కనబడుతుంది, అది కొంచెం ఉంది ఎమ్మెల్యే కప్ అని, అదిగో టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో ఇక్కడైతే ఎండ్ చేస్తా. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏతున్నారా గోలు వేస్తున్నారా ఏంటి? అన్ని పాటలు కొట్టేసి ఏదో ఆల్కాట్ ఘాట్ ఏదో అన్నారు, అంతే కదండి. ఆల్కాట్ ఘాట్లో అక్కడ చచ్చిపోయారు. తీసుకుంటే ఒరిజినల్ తీసుకుంటాం, అన్ని కలిపి